హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నా కిచెన్లో అరేబియన్ చికెన్ మంది చేస్తున్నాను. సో దీనికోసం ముందుగా ఇలా పీసెస్ని మనము ఘాట్లు పెట్టుకోవాలి. సో ఒక బాండీలో వాటర్ వేసుకుంటున్నాను నేను. సో ఇందులో ఈ పీసెస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మనము. సో ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు మనకు పైన వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా మనము ఒక స్పూన్తో ఇలా తీసేయాలి. సో ఇందులో ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 మిరియాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ పీసెస్ అనేది మనకు ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక 2 to 3 స్పూన్ మండి మసాలా తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ మండి మసాలా అండి. మీకు కావాలంటే షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇది హోమ్ మేడ్ మండి మసాలా మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మనము పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ లాగా చేయాలి. సో మొత్తం ఈ ఘాటుల లోపల కూడా మొత్తం ఇది మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రైస్ కోసం నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అది మనం వాటర్లో వాష్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక బాండీ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఒక తరిగిన ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను దీంట్లో. సో ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చీలు వేసుకున్నాను కట్ చేసి. ఇందులోనే చిటికెడంతా పసుపు యాడ్ చేసి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో మండి మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం ఇలా ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ గ్లాస్ నుండి రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ నుండి 1.5 గ్లాస్ వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి మనం ఏదైతే చికెన్ బాయిల్ చేసామో పీసెస్, ఆ వాటర్ అండి. సో ఆ వాటర్తోనే రైస్ అనేది మనము కుక్ చేసుకోవాలి. అసలు అంతా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో మనము సాల్ట్ చూసుకొని సాల్ట్ తక్కువైతే వేసుకోవాలి. ఇందులో నేను ఒకటి డ్రై లెమన్ కూడా యాడ్ చేశాను. సో ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఏదైతే మనం రైస్ ముందుగా 30 minutes బిఫోర్ పెట్టుకున్నామో ఆ రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు రైస్ కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో పీసెస్, నేను వచ్చేసి ఇక్కడ ఓవెన్లో పెడుతున్నానండి. టైమర్ సెట్ చేసి ఒక 30 minutes వరకు గ్రిల్ గురించి. ఒకవేళ మీరు కావాలంటే ఇది కడాయిలో కూడా మీరు చేసుకోవచ్చు, డీప్ ఫ్రై. దానికోసం తగినంత ఆయిల్ వేసుకొని 2 sides మీరు 6 minutes తిప్పుకుంటూ డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను. సో ఇది గ్రిల్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ చూద్దాము. రైస్ కూడా కుక్ అయిపోయింది, మనకు వాటర్ అంతా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏదైతే గ్రిల్ చేసుకున్నామో పీసెస్ ఈ రైస్లో పెట్టుకోవాలి. అండ్ నేను స్మోకీ గురించి కొంచెం బొగ్గులో మంట మీద పెట్టేసి ఒక బౌల్లో వేసేసి ఇందులో కొంచెం గీ వేసాను. సో గీ వేసి వెంటనే నేను లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 10 minutes వరకు ఇలానే పెడుతున్నాను. ఈ పొగ అంతా రైస్లో పోవాలి. సో చూడండి,
ఏదైతే స్మోక్ ఉందో మొత్తం రైస్లో పోయింది. సో ఇప్పుడు నేను ఇది డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది డిష్ అవుట్ ఎలా చేయాలంటే, మనం రైస్ అంతా ఫస్ట్ ఇలా ఈవెన్గా వేసుకోవాలి ప్లేట్లో. సో ఇందులో పీసెస్ పెట్టుకోవాలి మనము, గ్రిల్ చేసినవి. పైనుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఏదైతే మనము ఫ్రై చేసుకున్నామో కాజు బాదం కిస్మిస్ అది కూడా ఇందులో వేసుకోవాలి. సో సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ. సేమ్ మనకు రెస్టారెంట్లో బయట ఎలా దొరుకుతుందో అదే టేస్ట్ ఉంటుంది మనకు. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్. Thanks for watching Radiant Naira YouTube channel.